హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 79. ముందుగా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అప్పుడే రీచ్ వస్తుంది. లైక్‌లతోటే చాలా రీచ్ వస్తుందండి. దాని తర్వాత మీకు ఒకవేళ నా ఒపీనియన్ నచ్చకపోతే కమెంట్ అయితే చేయండి. అన్ని కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తాను. ప్లస్ ఏదైనా ఉంటే నేను కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ అన్నా చేయండి. దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ ఏదో ఒకటి చేయండి. డైలాగ్ చెప్పినట్టు అటన్నా ఉండు, ఇటన్నా ఉండు అలా కాకుండా మధ్యలో కాకుండా అటన్నా ఉండండి, ఇటన్నా ఉండండి. ఏదైనా ఒకటి మాత్రం రెస్పాన్స్ అయితే ఇవ్వండి. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్యాషన్ అర్థం చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి రివ్యూస్, మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం. మా ఫ్యామిలీ వీడియోస్, జర్నీ వీడియోస్ అన్నీ ఇవన్నీ ఉంటాయి. మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇంకెంతకుముందు ఫాలో అవుతుంటే కనుక మీకు తెలుస్తుంది. చూడండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాం అనమాట. ఈరోజు ఎపిసోడ్ మీ అందరికీ ఎలా ఉంది ముందరైతే కమెంట్ చేయండి. నచ్చిందా లేదా, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనుకుంటున్నారు, ఇవన్నీ మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. ఓకే, సో ఇంక ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే మార్నింగ్ సాంగ్తో స్టార్ట్ అయిందండి ఈరోజు. మార్నింగ్ సాంగ్ తర్వాత ఇంకా సంజన డీమాన్తో అంటోంది, నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి, ఒకవేళ తన కెప్టెన్సీ దీంతో పవర్ తోటి నన్ను ఏదైనా నామినేట్ చేస్తే కనుక నేను తిరిగి తనని నామినేట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ నువ్వు మధ్యలోకి రావద్దు, నీ పేరు వస్తుంది అన్నట్టుగా, అంటే డిస్కషన్స్ ఇది అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే ముందరే సెట్ తనకు కూడా అర్థమైంది తనని నామినేట్ చేస్తుందేమో అని చెప్పి. మిగిలిన వాళ్ళతోటి రితుకి తనతోటి ఎక్కువ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి. నిన్న కూడా గొడవ అయింది కెప్టెన్సీ టాస్క్ అప్పుడు. ఇది ఖచ్చితంగా తిను కూడా ఆ విశ్లేషణ ఆర్ వాట్ ఎవర్ రివ్యూ తను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని చెప్పుకుంటున్నట్టు అనిపించింది. అలాగే ఇంకా నేను అన్సీన్ లైవ్ అన్నీ చూసే మాట్లాడుతున్నానండి. అన్సీన్లో కూడా వీళ్ళు నిన్న ఆఫ్టర్ నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత కూర్చుని కొద్దిగా ఒకళ్ళు కూర్చునే మాట్లాడుకున్నారు. అంటే ఒకవైపు ఏమో సంజన ఉంటుంది, ఇంకోవైపు ఏమో డిమాన్ పవన్ అండ్ రితు చౌదరి కొద్దిగా చాలా క్లోజ్గానే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏమి తినైతే అబ్జెక్షన్ ఏమి రైస్ చేయలేదు సంజన అయితే కనుక. బట్ చూడాలి, మీకు పాయింట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది ఎందుకు అన్నది అన్నమాట. ఇంకా దాని తర్వాత ఏమో మార్నింగ్ అవుతుంది. మార్నింగ్లో ఐ మీన్ ఇదంతా కూడా అన్సీన్ కూడా కవర్ చేస్తున్నా. మార్నింగ్ అప్పుడు తిను సుమన్ శెట్టి కటింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సంజన మామూలుగానే అంటే కెలుకుతుందా అనుకోవడానికి కూడా లేదండి. తను వచ్చి నార్మల్గానే సుమన్ శెట్టి తోటి గత 1 వీక్ 10 డేస్ నుంచి ఎలా మాట్లాడుతుంది అలా మాట్లాడుతుంది. సుమన్ డార్లింగ్, సుమన్ శెట్టి బేబీ అని పిలు, షుమ్ము బేబీ ఇది అదని. మేబీ షీ ఈస్ ట్రైయింగ్ తనూజకి లాగా ఏదైనా ట్రై చేద్దామా అనుకుంటున్నారో, అంటే ఎక్కువ మంది సుమన్ కూడా పెట్టారు కాబట్టి అనుకుంటున్నారేమో అన్నట్టుగా అనిపించింది. ఆమె అక్కడ కూరగాయలు ఇలా తరుగు అలా తరుగని ఏం చెప్పలేదు కానీ, బట్ కూరగాయలని డ్రమ్ స్టిక్స్ని పట్టుకుని తనని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించింది. బట్ తనకి ఇబ్బందిగా అనిపిస్తే తను డైరెక్ట్గా చెప్పచ్చు, లేదు సిస్టర్ నాకు ఇలా నచ్చట్లేదు అని చెప్పి. బట్ ఇక్కడ సుమన్ శెట్టి సమాధానం అయితే చెప్తున్నారు. సో అక్కడెక్కడా కూడా ఇబ్బంది పడినట్టుగా తను ఏం బిహేవ్ చేయలేదు. తిని ఇబ్బంది పెట్టినా కూడా అదొకటి చెప్పాలనుకున్నాను. ఇంక దాని తర్వాత ఏమో నామినేషన్స్ ముందర సంజన అండ్ ఎవరు డిమాన్ పవన్ అండ్ రితు చౌదరి ముగ్గురు ఒక సోఫా దగ్గరే కూర్చుని ఉంటారు, ఒకే దాంట్లో పక్కన. ఏదో ఉప్మా తింటూ ఉంటారనమాట వీళ్ళు. అట్ ద సేమ్ టైం తనూజ కూడా ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు ఏదో మాట్లాడుకుని జోక్స్ వేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోతారు, డిమాన్ పవన్ అండ్ రితు చౌదరి. సంజన అయితే అడుగుతుంది, ఏంటి వీళ్ళది క్లోజ్ బాండింగ్, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కూడా వీళ్ళు ఇలాగే ఉంటున్నారు కదా, ఏంటి ఇదంటే ఏమో మరి అంటే వాళ్ళకే తెలియాలంటే ఇది లవ్ అంటావా అంటే లవ్ కాదు, మరి ఏంటి ఇది ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ కూడా కాదు, దానికి బియాండ్ ఇది అది అని చెప్తూ ఉంటారనమాట తనూజ. ఇంకా దాని తర్వాత ఇంకా కాన్వర్జేషన్స్ లైవ్లో అయితే ఉన్నదండి లిటిల్ బిట్. బట్ అక్కడికైతే కనుక మనకి ఎపిసోడ్లో ఎంతవరకు వేసారంటే జస్ట్ వాళ్ళ పని వాళ్ళు ఏదో చూసుకుంటారులేండి, మనకి ఎందుకులే అన్నట్టుగా క్లారిటీ ఇస్తుంది అనమాట. వాళ్ళకి క్లారిటీ ఉంటే చాలు అన్నట్టుగా ఎవరు తనూజ అంటుందన్నమాట.
సో ఇక్కడ అంటే ఇబ్బంది పడిందా లేదా అన్నది మరి తను కూడా ఫస్ట్ అయితే మాట కలిపింది సంజన తోటి. ఏమో మరి తెలీదు ఎలాగుంటారు ఇదని. ఒకవేళ వాళ్ళు క్లియర్‌గా బాండింగ్ మంచిగా ఉంటే గనక తిను ఫ్రెండ్‌షిప్‌తో అనుకుంటే గనక చెప్పొచ్చు. లేదు సంజన గారు వాళ్ళు మంచి బాండింగ్ మంచిగా ఉంటారు. కొద్దిగా డీమాన్ పవన్‌కే నచ్చకపోతే డీమాన్ పవన్ ఇలా చేస్తాడు అని చెప్పొచ్చు. బట్ తనూజ అయితే అదేమీ చేయలేదు. ఓకే. తన యొక్క ఒపీనియన్ చెప్పాలని కూడా ఏం లేదు. సంజన దగ్గర అయితే అబ్జెక్షన్ ఏం తను రైజ్ చేయలేదు ఇక్కడ సంజనతో. ఇంకా నామినేషన్స్ అండి. ఫస్ట్ అయితే ఈసారి బిగ్ బాస్ ప్రైవేట్ నామినేషన్స్ అలాగే ఓపెన్ నామినేషన్స్ పెట్టారు. సూపర్ 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 అనిపించింది నాకైతే కాన్సెప్ట్. అప్పుడు అట్లీస్ట్ కొన్ని నామినేషన్స్ ఇందులో ఎవరికి ఎందుకు వేయాల్సి వచ్చింది, ఏంటి వేశారు, అది క్లియర్గా చెప్పారా లేదా అన్నది అర్థమవుతుంది. సో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ వచ్చేసి డిమాండ్ పవన్. డెఫినెట్గా ఇమాన్యుయల్ డైరెక్ట్గా ఉంటే డిమాండ్ పవన్కి వేయడండి. అది గేమ్స్లో తనకి ఉపయోగపడతాడు లేకపోతే ఏదన్నా అనుకుంటే అలాగ ఉంటుందేమో అనుకుంటున్నాను. సో డిమాండ్ పవన్కి అయితే వెయ్యడు. సో అదే ఇక్కడ ఓపెన్ అప్ అవ్వలేదు కాబట్టి ప్రైవేట్గానే వేసి తను ఈ కెప్టెన్సీ టాస్క్లో తనంతటిగా తనే ఇది చేస్తారు. అక్కడ రీతు మీద కొద్దిగా లిటిల్ కోపం అయితే ఉంది. అది బయటకు కనిపించకుండా డిమాన్ పవన్ ఇలా చేయడం నచ్చలేదని చెప్పడం జరిగిందండి. ఆబ్వియస్గా డిమాన్ పవన్ తన కెప్టెన్సీ తనే వదిలేసుకుని వెళ్ళిపోయినట్టుగా వీళ్ళందరూ అనుకుంటారు. ఆ రోజు నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్లో వాటిల్లో అనమాట. సో ఇక్కడైతే అనుంచే వేశారన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే సుమన్ శెట్టికి. ఇది కూడా కళ్యాణ్ డైరెక్ట్గా అయితే సుమన్ శెట్టికి వేసేవాడు కాదండి. ప్రైవేట్ నామినేషన్ కాబట్టే వేశాడు. ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తాడంటే సుమన్ శెట్టికి మీరు అంటే 2 ఉన్నాయన్నా కూడా మీరు నాకు నేను నన్ను తీసేశారు కెప్టెన్సీ టాస్క్లో నుంచి వితౌట్ ఎనీ రీజన్. అటు సైడ్ డిమాన్ పవన్ ఉన్నా కూడా తను వద్దన్నా కూడా తన్ని ఉంచారు. నన్నేమో నేను ఉంటానన్నా కూడా నన్ను ఉంచకుండా తీసేశారు. ఇదేం చెప్పాడు ఒకటి పాయింట్ కెప్టెన్సీ టాస్క్ నుంచి. రెండోది ఏంటంటే తను పెట్టిన పాయింట్స్ కానీ ఇది కానీ వ్యాలిడ్గా ఉండవు. ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటాడు, ఎవరితోటి ఎక్కువ ఇది మాట్లాడు అన్నట్టుగా చెప్పారు. ఇవన్నీ వ్యాలిడ్ అనమాట. కాకపోతే ఏంటంటే కళ్యాణ్ అలా తీసేశారంటే వాళ్ళు అక్కడ టీమప్గా ఫామ్ అయ్యి వాళ్ళు అగ్రీ చేసుకున్న పాయింట్స్ బట్టే తీసేశారు. అప్పుడే ఇంకా ఫైట్ చేసి ఉంటే బాగుండేది కెప్టెన్సీ టాస్క్లో. ఇది ఇక్కడ తీసుకొచ్చి పాయింట్ పెట్టాల్సింది ఇది లేదు. ఎందుకంటే తను సేమ్ టీం కాబట్టి. ఇమాన్యుయల్ వేరేస్ డిమాన్ పవన్ మీద పెట్టింది అగైన్స్ట్ వేరే టీం కాబట్టి తన అబ్జర్వేషన్ తను పెట్టుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ భరణి ఏమో తనూజాకి మంచి పాయింట్ చెప్పి తనూజాని కూడా పెట్టాడు. ఈయన కూడా డైరెక్ట్గా అయితే చెయ్యడు. ఇక్కడైతే ఎందుకు చేశాడంటే ప్రైవేట్ కాబట్టే, సో సీక్రెట్ కాబట్టే. సో తను ఏం చెప్తాడంటే తనూజ ఎంత చెప్పినా కూడా నన్ను తీసుకుని వస్తుంది, నా పేరు తీసుకుని వస్తుంది, నాకు అది నచ్చట్లేదు, చిన్నపిల్లల ఆటలాగా అయిపోయింది. ఇద్దరు కూడా తనూజ దివ్య, సో ఇద్దరికి చెప్పాలనుకున్నాను ఇదని చెప్పాడు. బట్ ఇదే డైరెక్ట్గా నామినేషన్ కన్నా ముందర ఇంకా చెప్పుంటే బాగుండేది, నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పకుండా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటది మీరు చెయ్యట్లేదు, మీరు చూడట్లేదు, మీరు ఇలా వినట్లేదు అన్నట్టుగా ఏం చెప్పకుండా కామ్గానే ఉన్నట్టు దివ్యనే వినట్లేదు, దివ్య ఎంత చెప్పినా వినట్లేదు అన్నట్టుగా తనూజతో చెప్తాడు. కానీ తనూజకి డైరెక్ట్గా తనూజ గురించి చెప్పలేదు భరణి. ఈవెన్ అన్సీన్లో కూడా చూశాను నేను అది. నెక్స్ట్ వచ్చేసి దివ్య భరణి గారికి వేసింది. తిను కూడా వేసేదా వేయలా అంటే కొద్దిగా ఏదో డౌట్ అండి. ఇదొకటి తినకి ఛాన్స్ వస్తే ఇద్దరిని వేయాలంటే వేసేదేమో, ఎందుకంటే నా గురించి అయితే స్టాండ్ తీసుకోలేదు. సో ఎందుకంటే తినకి తనూజకి గొడవ అయిన దాంట్లో తీసుకోలేదు అంటుంది. కానీ ఇది ప్రతిసారి ఇదే చెప్తున్నారు. ఆబ్వియస్గా ఆయన పేరు తీసుకొస్తారు వీళ్ళిద్దరితో బాండింగ్ వచ్చినప్పుడు. కానీ ఏదన్నా ఆయనేమో తీసుకోలేదు అంటాడు, ఆయనేమో సేఫ్ గేమ్లో ఆయన పార్ట్లో వెళ్తూ ఉంటాడు కాబట్టి తనూజకి అగేన్స్ట్గా అయితే ఆయన తీసుకోడు అనమాట. సో ఇక్కడ భరణి అనడానికి కూడా ఏం లేదు, అలాగా బాండింగ్స్ అలాగా ఫామ్ అయిపోయాయి కాబట్టి. ఇంకా సుమన్ వచ్చేసి సంజనాకి ఇది సేఫ్ నామినేషన్ అండి. ఇది ఎవరన్నా కాదన్నా కూడా ఏమీ లేకపోయినా కూడా జస్ట్ తను నన్ను డిస్టర్బ్ చేస్తోంది కిచెన్లో ఇది అని చెప్పేసి వేసేస్తారనమాట. సో ఇది ఖచ్చితంగా ఏంటంటే ఇంకెవరు లేదు, ఏదో ఒకటి వేసేద్దాం, బయట ఉంటే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళ వైఫ్ సంజనాకి అగేన్స్ట్కి వెళ్ళొద్దు అన్నదని చెప్పి తనతో క్లోజ్ బాండింగ్ పెట్టుకోవడానికి ట్రై చేశాడు. మళ్ళీ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈ టాప్ 5లో పెట్టేసరికి మొత్తానికి సంజనాకి తక్కువే ఉందని చెప్పి మళ్ళీ తెలుసుకుని ఓహో ఓకే సంజనాకి వేద్దాము, ఇక్కడ సీక్రెట్ నామినేషనే కదా అనుకున్నట్టున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తనూజ డీమాన్ పవన్కి వేస్తాడు. డీమాన్ పవన్కి వేసేటప్పుడు తిను కూడా డైరెక్ట్గా ఉంటే వేసేది కాదేమో. బట్ ఇక్కడ చెప్పిన రీజన్ అయితే నాకు అసలు నచ్చలేదండి. డీమాన్ పవన్ వచ్చేసి ఇలాగా అన్నాయింగ్గా వీళ్ళిద్దరూ కూర్చున్నది, గొడవలు కానీ లేకపోతే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు అరుచుకునేది కానీ లేకపోతే ఏం చేసినా కూడా అసలు 3-4 వీక్స్ వీళ్ళు ఆడనే ఆడలేదు, ఇంకా
ఎక్కువ ఇలాగా కూర్చుని కలిసిగా చేస్తూ ఉంటే నాకు అన్నాయింగ్గా అనిపిస్తుంది అని చెప్పి అదే పాయింట్ వేసిందండి. డైరెక్ట్ నామినేషన్ కాకుండా ఈ పాయింట్ చెప్పైతే కనుక సీక్రెట్ నామినేషన్ అయితే చేసిందనమాట. ఇంక దాని తర్వాత సంజన వచ్చేసి భరణికి వేశారు. భరణికి వేస్తూ నేను కెప్టెన్సీ టాస్క్ ఉన్నప్పుడు నాకు ఒక్కసారి కూడా సపోర్ట్ అయితే చేయలేదు, నాకు అక్కడ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఇమాన్యుయల్ ఆర్ భరణి ఐ మీన్ దివ్య అని చెప్పుంటే బాగుండేది, బట్ అక్కడ స్టాండ్ అవుట్ తీసుకోకుండా మాట్లాడడం నాకు ఇష్టం లేదని చెప్పింది. ఇది పెద్ద ప్లస్ పాయింటా అంటే అంతగా నేను చెప్పలేనండి, ఎందుకంటే భరణి కూడా కెప్టెన్సీ టాస్క్కి వెళ్ళాలి అనుకున్నది కాబట్టి, వెళ్ళాలి అనుకుంటాడు కాబట్టి ఆయన ఏమి ఇంకో వేరే వాళ్ళకి ఇది చేయడు. బట్ తనకి సపోర్ట్ కావాల్సి వస్తే అక్కడ దివ్య అండ్ ఎవరు ఇమాన్యుయల్లే చేస్తారు కాబట్టి సంజన అయితే చేయదని తన ఒపీనియన్ కాబట్టి తనకి వేయలేదనమాట. బట్ అట్ ద సేమ్ టైం తిన సైడ్ నుంచి తినకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయడు, ఎందుకు ఎంత అడిగినా కూడా చేయలేదు అని చెప్పి అనుకోవడంలో తప్పేం లేదనమాట. ఫస్ట్ సంజననే తీస్తే తనకు కూడా కోపం అయితే వస్తుంది, బాధ అయితే వస్తుంది. ఇంక దీని తర్వాత డైరెక్ట్ ఫైర్ నామినేషన్స్ జరిగాయండి. మధ్యలో ఇంకా వీళ్ళు మాట్లాడుకున్నవి లేకపోతే ఏంటది తనూజ చెప్తాను సరే. నెక్స్ట్ అయితే ఫైర్ నామినేషన్స్ అయితే జరిగాయండి. ఫైర్ నామినేషన్స్ ఓపెన్ నామినేషన్స్ అదేంటంటే ఫోటోనేమో ఫైర్లో వేయాలి. సో అదైతే జరిగింది. ఫస్ట్ వచ్చేసి భరణి ఏమో దివ్యాకి వేసాడండి. ఇక్కడ భరణిదే తప్పని నేను పక్కా 100% చెప్తానండి. ఎందుకంటే తప్పు పెట్టిన పాయింట్స్ ఇన్వాలిడ్ పాయింట్స్, చెప్పిన విధానం అంతకన్నా ఇన్వాలిడ్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో నువ్వు ఇలా అగెయిన్స్ట్గా వెళ్తున్నావు, మాట అదుపులో పెట్టుకోవాలి, మంచిగా ఉండాలి, ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని చెప్పడం కరెక్ట్, ఆ పాయింట్ వ్యాలిడ్ అని తీసుకున్నా కూడా. బట్ రాను తను ఏం చేశాడంటే తిను అగెయిన్స్ట్గా మాట్లాడుతోంది, ఇదిగో మా ఇంట్లో వాళ్ళతో కూడా నువ్వు మా ఇంట్లో వాళ్ళని గురించి మా గురువు గారి గురించి నువ్వు అనేస్తున్నావు అన్నట్టు అక్కడ రాంగ్ పోర్ట్రే చేయడానికే ట్రై చేసినట్టు అనిపించింది భరణి. దివ్య ఏమో అంత అంటే మనం చూసిన లైవ్లో అయితే చూపించలేదండి, మనం చూసిన ఎపిసోడ్ వరకే నేను చెప్తున్నాను, అన్సీన్లో కూడా లేదు. లైవ్లో ఐ మీన్ ఎపిసోడ్లో అయితే కనుక అంత తనేమి డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఏమీ లేదు. ప్లస్ ఇంకోటి కూడా పాయింట్ చెప్తున్నట్టు ఇదండి అని తను కూడా చేతులు చూపించి ఎలా మాట్లాడాడో సేమ్ దివ్య కూడా గట్టిగా మాట్లాడింది. సో గట్టిగా మాట్లాడేసరికి తను తీసుకోలేకపోయాడో ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా నేను చెయ్యాలి అన్నట్టుగా చెప్పినట్టుగానే పాయింట్ అయితే స్టార్ట్ చేశాడు. చెప్తే ఇలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే నేను ఎక్కడ చేస్తున్నాను, పాయింట్అవుట్ చేయట్లా, మీ మీద ఫింగర్ పెట్టి చూపిస్తే నువ్వు మీరు పాయింట్అవుట్ చేసినట్టు, నేను ఇది అదని చెప్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు కూడా మీరు అది కాదంటే నేనేం చేయలేను, అయినా కూడా మీరు డిస్రెస్పెక్ట్ అని బయటన ఇంత నేషనల్ టెలివిజన్ దాంట్లో తీసుకురావడం తప్పు అని చెప్పడం నాకైతే అలాగే అనిపించింది. అంటే కావాలని ఏదో రాంగ్ పోర్ట్రే చేద్దాం అన్నట్టుగా ట్రై చేసినట్టుగా అనిపించింది భరణి దివ్య విషయంలో. ఇక్కడైతే దివ్యాదైతే ఏం తప్పు లేదు, క్లియర్గానే మాట్లాడడం జరిగిందనమాట. నెక్స్ట్ సంజన తనూజాకి అయితే డైరెక్ట్గా ఒకటే పాయింట్, నువ్వు స్ట్రాంగ్ కంటెండర్వి, నేను నన్ను నుంచి తీసేయాలనుకుంటున్నా, తీసేయాలని కూడా కాదు, నేను నామినేట్ చేయాలనుకుంటున్నాను అంటే వీళ్ళు అడుగుతారనమాట, అదేంటి నేనే స్ట్రాంగ్ కంటెండరా, మరి మగవాళ్ళల్లో ఎవరు లేరా అని చెప్పి మధ్యలో ఎవరు ఫస్ట్ కళ్యాణ్ అడుగుతాడనమాట. కళ్యాణ్ అడిగితే మగవాళ్ళలో ఉన్నారు, ఇమాన్యుయల్ నాకు స్ట్రాంగ్ కంటెండర్, బట్ నాకైతే మన హార్ట్ ఒప్పుకోవట్లేదు తనకి చేయాలని చెప్పి, నేను ఖచ్చితంగా లేడీస్ ముందర తీసుకుని వస్తాను కాబట్టి తిన్నైతే ముందర తీయాలనుకుంటున్నా అని చెప్పి తిన పేరు చెప్తుంది అనమాట. ఇంకా ఇంకోటి కూడా అడుగుతారు, అదేంటి నువ్వు సేఫ్గా ఇమాన్యుయల్ వద్దు అని చెప్పి వేసేసుకుంటున్నారు, ఇదంటే లేదు సేఫ్ గేమ్ ఏం లేదు, యూఆర్ స్ట్రాంగ్ కాంపిటేటర్, నువ్వు వెళ్తేనే ఇదంటే అదేంటి నేను వెళ్ళిపోవచ్చా, నేను నామినేట్ అయిపోయి వెళ్ళిపోతాను ఇదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవు, ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను నామినేట్ చేస్తే నేను వెళ్ళి పంపించేస్తున్నావు అని కాదు, అది బిగ్ బాస్ ఓటింగ్ ద్వారా ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే మీరు ఉంటారా వెళ్ళిపోతారా అన్నది నిర్ణయం అనేది క్లియర్గా చెప్తుంది అనమాట. సో అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదు తనూజాకి. సో ఇది పాయింట్ కరెక్టా వ్యాలిడ్డా ఇన్వాలిడ్డా అంటే నా ప్రకారం అయితే వ్యాలిడ్డేనండి. స్ట్రాంగ్ కాంపిటేటర్స్ని తీసేసుకుంటే మన జర్నీ సాఫీగా సాగుతుంది కాబట్టి ఇట్స్ వెల్ అండ్ గుడ్. నువ్వు అందరు 9 మంది పెట్టిన తర్వాత అలాంటి వాళ్ళతో ఆడతాను కాబట్టి నువ్వు వెళ్ళిపో, దాని తర్వాత నేను ఆడుకుంటాను అనుకోవడంలో తప్పేం లేదు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ డీమాన్ పవన్ అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ కళ్యాణ్ చెప్పడం స్టార్ట్ చేయడం జరిగిందండి, నువ్వు 4 వీక్స్ తర్వాత నీకు ఛాన్స్ రాలేదు అన్నది, బట్ నేను ఛాన్స్ ఇవ్వలేదు అంటావేంటి, నీకు ఛాన్స్ వచ్చిన దాంట్లో తీసుకోలేదు, నిన్న రీతూ చౌదరి తోటి నువ్వు తలపడాల్సి వచ్చినప్పుడు తలపడకుండా నువ్వే డ్రాప్ అయిపోయి రీతూ చౌదరికి సాక్రిఫైస్ చేసావు అన్నది కరెక్ట్గా వ్యాలిడ్ పాయింటే తిన సైడ్ నుంచి. అట్ ద సేమ్ టైం డీమాన్ పవన్ కూడా తను
ఏంటది ఇది చేసుకోవడంలో కూడా తను సక్సెస్ఫుల్ అయ్యాడు డిఫెండింగ్లో. ఎలాగంటే తనేం చెప్తాడంటే, మీరు నాకు ఈ పాయింట్ చెప్పే ముందర నువ్వు కూడా డిఫెండ్ చేసుకోకుండా నేను కూడా సరే మేము ఓటింగ్ వేస్తాం వెళ్ళిపోయాం అంటే కనుక నువ్వు అది కరెక్టే కదా అంటే, లేదు నువ్వు ఓటింగ్ అని నువ్వే చెప్పావు, ఓటింగ్లో కూడా నేను నాకు ఓటేస్తే వెళ్ళిపోతానని. ఆయన నాకు ఓటేస్తే వెళ్ళిపోతానని చెప్పలేదు డిమాండ్ పవన్. ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు అందరి ఓటు నాకే అంటే కనుక నేను వెళ్ళిపోతా, బట్ ఏంటి ఆ పాయింట్స్ పెట్టి ఆ ఓట్ చేయండి అని క్లియర్గా చెప్తాడు లైవ్లో అండ్ ఎపిసోడ్లో కూడా. బట్ ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ ఏంటంటే అలా ఇంకా డిఫెండింగ్ దీంట్లో మోడ్లో కూడా దీన్ని చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉన్నా కూడా 2-3 అయితే కనుక ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్స్ లా అనిపించాయి అనమాట. మీరు వెళ్ళిపోతావా, నువ్వు ఒప్పుకోవా ఇదని. ఎందుకంటే ఇక్కడ ఇద్దరిది చేసింది అదే, ప్రతి రౌండ్లో ఒక రౌండ్లో ఎలాగైనా వెళ్ళిపోవాలి, ఇద్దరు కూడా సాక్రిఫైస్ అనుకుంటే సాక్రిఫైస్. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ మాట ఇచ్చాడు. కళ్యాణ్ ఎవరికి మాట ఇచ్చేది, మాట అంటే ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ చేస్తాను రీతూకి అని ఇచ్చాడు. అలాగే డిమాన్ పవన్ కూడా రీతూకి సపోర్ట్ చేస్తానని చెప్పాడు. లాస్ట్లో చూసుకుందాం అంటే అది కుదరదు అనమాట. లాస్ట్లో అవని ఫస్ట్లో అవని దాని తర్వాత ఎలాగైనా అవుతుంది కాబట్టి ఇక్కడ కళ్యాణ్ పాయింట్లో అంత పసలేదు, పాయింట్ పెట్టాల్సిన ఇది లేదు. బట్ స్టిల్ డిమాన్ పవన్ సైడ్ కూడా అలాగే ఉంది కాబట్టి రెండు డిఫెండింగ్ ఆర్గ్యుమెంట్స్ 50-50 లాగా అనిపించాయి అనమాట. ఇంకా ఇమాన్యుయల్ వచ్చి తనూజాక్ చేశాడు. ఇమాన్యుయల్ది పాయింట్ వ్యాలిడ్డే, కాకపోతే ఏంటంటే డిఫెండింగ్ తనూజ కూడా చాలా బాగా చేసుకున్నారు అన్నట్టు అనిపించింది. ఇమాన్యుయల్ చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు కెప్టెన్సీ ఈజీగా ఇచ్చేసావు, నువ్వు సాక్రిఫైస్ చేసేస్తావు అంటోంది తప్పితే తను నిన్ను ఎందుకు తీసేస్తున్నా ఇది అని చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే తనూజలో ఒక ప్రాబ్లం ఏమైందంటే, తనూజ జస్ట్ వీళ్ళకి వచ్చిన హింట్స్ ద్వారా నువ్వు సేఫ్ గేమ్ ఆడేస్తున్నావు అంటారు, కానీ ఎదుటి వాళ్ళని మాట్లాడకుండా అయితే చేసింది. ఇక్కడ ఇంకా ఇమాన్యుయల్ ఇంకా గట్టిగా పాయింట్స్ ఇంకా మాట్లాడితే బాగుండేది. నేను సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరమే ఉంది, నన్ను టాప్ 1లో పెట్టారు అంటే నేను ఎంతో గేమ్ ఆడుతున్నాను, నేను ప్రతి టాస్క్ ఆడాను, నేను సేఫ్గా ఆడాల్సిన అవసరమే ఉంది, నువ్వు చెప్పిన పాయింట్ నాకు నచ్చలేదని ఇంకా క్లియర్గా కళాఖండిగా చెప్పుంటే బాగుండేది అనిపించింది. అది కొద్దిగా మిస్ అవుతోంది ఇంకా కూడా. ఎలాగనిపించిందంటే ఏదో అవినాష్ చెప్పాడు చెయ్యాలన్నట్టుగా చేశాడు, కానీ పాయింట్ ఉన్నా, వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా కూడా బట్ స్టిల్ అందులో డెప్త్గా మాట్లాడినట్టుగా అనిపించలేదు ఇమాన్యుయల్ సైడ్ నుంచి. ఇంకా మాట్లాడుంటే బాగుండేది. బట్ తనైతే నామినేషన్లోకి వస్తాడనమాట నెక్స్ట్. సో అట్లీస్ట్ ఆ హ్యాపీనెస్ తోటన్నా ఉన్నాను. ఇది ఇంత స్ట్రాంగ్గా పెట్టినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే అవతల వ్యక్తికి డిఫెండింగ్ టైం ఇచ్చేసాడు. సో దాని ప్రకారం తనేమో ఎంతసేపు అరుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి నన్ను ఎందుకు చేస్తున్నావు, నీకు ఇది అని చెప్తుంది. ఎందుకంటే తిని ఏమంటాడంటే 6 ఉన్నప్పుడు నువ్వు నాతోటే డిఫెండింగ్ చేసుకోవాలి, ఐ మీన్ నన్నే నామినేట్ చేయాలి, నన్నే కెప్టెన్సీ నుంచి తీయాలని ఎందుకు అనుకుంటున్నావు అని తిను వ్యాలిడ్ పాయింట్స్ అయితే తిను చెప్పాడు, కానీ అంత స్ట్రాంగ్గా బలంగా చెప్పినట్టుగా అనిపించలేదు. సో అందుకే అగైన్ వీళ్ళిద్దరి మధ్యన రైవలరీ ఆర్ వాట్ ఎవర్ రైవలరీ కాదు, డిస్కషన్ వచ్చేసి 50-50గా తను డిఫెండింగ్ బాగుంది, తిని పాయింట్స్ బాగున్నాయి అన్నట్టు అనిపించింది. ఇంకా నెక్స్ట్ సుమన్ శెట్టి తనూజాకి ఇచ్చింది వ్యాలిడ్ 100% కరెక్ట్ అండి. ఇది సేఫ్ గేమ్ అయితే కాదు. తనూజ ఇక్కడ కూడా మీరు సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు సుమన్ అన్న, మీరు అక్కడి నుంచి బ్రేక్ అయ్యి రండి ఇదని చెప్పింది, కానీ ఇక్కడ తనూజ చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వు ఎక్కువ అని బల్ల మీద గుద్దుతుంది, అది గుద్ది సరిగ్గా ఉందనే చెప్పిన తర్వాత పైకి ఎక్కువ అంటుంది. పైకి వెళ్ళిపోతాడు, తను వెళ్ళిపోయి ఫ్లాగ్ అయితే తీసుకుంటాడు, దాని తర్వాత కూడా చెప్పదు. ఆ మధ్యలో తనకైతే వెలుగుతుంది అనమాట, ఏంటంటే ఓకే నేను మిస్టేక్ చేశానని కామ్గా ఉండిపోదామని చెప్పి కామ్గా ఉండి, ఎందుకంటే అటు సైడ్ ఇంకా రీతు అప్పటికి ఎక్కేసి తను ఏడవడం మొదలుపెట్టి ఇది అయ్యేసరికి అప్పుడు తిను మాట మారుస్తుంది అనమాట. లేదు నిన్ను మిమ్మల్ని ఎక్కేసి తీయమనలేదు, చూసుకోమన్నాను ఇది అని చెప్తుంది. బట్ కొద్దిగా అక్కడైతే మిస్అండర్స్టాండింగ్ అయినా కూడా మిస్టేక్ అయితే ఖచ్చితంగా సంచాలకుగా తను చేశారండి. ముందర ఎక్కమని చెప్పకూడదు, అంతా సరి చూసుకుని అయితేనే ఎక్కమని చెప్పాలన్నమాట. అసలు ముందర మాట్లాడకూడదు, తను కూడా వచ్చి గుద్దడం చేయడం అది చేయకూడదు, చేతులతో గుద్దడం అనేది తప్పు. ఆ ప్లాంక్ను గుద్ది తనే సర్టిఫై చేసిన తర్వాత ఆబ్వియస్గా సంచాలకే సర్టిఫై చేస్తే ఎక్కడ పార్టిసిపెంట్స్ ఎక్కడంలో తప్పేం లేదు. సో ఇక్కడ సుమన్ శెట్టి అయితే 100% వ్యాలిడ్ పాయింట్ అయితే పెట్టాడు. ఫస్ట్ టైం అనిపించింది తనదైతే 100% వ్యాలిడ్ పాయింట్. సేఫ్ గేమ్ అయితే ఏమీ లేదు, తనకు జరిగిన అన్యాయం గురించే మాట్లాడాడు కాబట్టి అందులో ఏమో సేఫ్ గేమ్ ఏం లేదు తనుజాకి అగేన్స్ట్గా. బట్ తిని ఏమంటుందంటే నువ్వు దాని తర్వాత మరి ఎందుకు అప్పుడే చెప్పొచ్చు కదా, వచ్చి చెప్పకుండా నువ్వు కామ్గా ఇదంటే తన ఇష్టం, అది కామ్గా అక్కడ చెప్పాలని రూల్ ఏముంది, తను అక్కడ గొడవ పడాలనుకోలేదు, నామినేట్ చేసి నామినేషన్లో చెప్పాలనుకోవడంలో తప్పేం లేదు. సో సుమన్ శెట్టి అయితే ఈరోజు నాకు ఈ పాయింట్లో వ్యాలిడ్గా అనిపించాడు.
నెక్స్ట్ వచ్చేసి దివ్య తనూజకి చేస్తుంది. ఫస్ట్ దివ్య ఇది మనకి ప్రోమో ఎంత ఇది చేశారో ఇప్పుడు తనూజ ఫ్యాన్స్ అనుకోండి, ఫాలోవర్స్ అనుకోండి, పిఆర్ అనుకోండి, చెప్పండి తనూజ ఏంటది హెల్పింగ్ హ్యాండ్ ఆర్ వాట్ ఎవర్ ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఇచ్చింది ఇదని చెప్తున్నారు, కానీ తనూజ కాదు, ఫస్ట్ దివ్యనే. ఇక్కడతో ఈ పర్టికులర్ దీనికి తెరదించుదాము, నా సైడ్ నుంచి తప్పు ఉంది, నీ సైడ్ నుంచి తప్పు ఉంది, నేను అర్థం చేసుకున్నాను, అది వర్డ్స్ ఆఫ్ దీంట్లో వచ్చేసాయి, సో ఇద్దరం తప్పులు చేసాము, ఇద్దరం ఇక్కడ ఈ మంటల్లో వేసి ఇది చేసేద్దాం అని చెప్పి వేసి చేసేసింది అనమాట. సో దట్ నాకు హ్యాపీగా ఉంటుంది, నీకు హ్యాపీగా ఉంటుంది, నీకు ఇది వస్తుంది ఇది అని చెప్పి. నామినేట్ అప్పటికే తనూజకి పడింది కాబట్టి ఇక్కడ దివ్యకి సంబంధం లేదు, ఎందుకంటే 4th నామినేషన్ కాబట్టి. సో తను అంతే లైట్గానే తీసుకుని, తనూజ కూడా ఇంకేం మాట్లాడడానికి లేదు. సో అది తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే. సో దాని తర్వాత డిమాన్ పవన్ ఇమాన్యుయల్ చేస్తాడు అది చెప్పే ముందర తనూజ అది కూడా చెప్పేద్దామండి. తనూజ వచ్చేసి దివ్యకి అయితే చేస్తుంది. సో దివ్యకి చేసి ఈ నామినేషన్ అయితే చెప్తుంది అనమాట, నువ్వు మనం ఇద్దరం తప్పులు చేసాం, ఇంకా మన ఇద్దరి మధ్యన భరణి గారి టాపిక్ రాకూడదు, ఎవరో ఎందుకు, మన ఇద్దరం కొట్టుకుందాం, కావలిస్తే మన ఇద్దరం డిస్కస్ చేసుకుందాం వేరే దాని గురించి, కానీ ఈ టాపిక్ అయితే ఇంకెక్కడితో సమాప్తం అన్నట్టుగా తను వేసి వెళ్ళి హగ్ చేసుకుంటాను రా అని చెప్పి హగ్ చేయడం జరిగిందనమాట. సో ఇవి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎడిటింగ్ కానీ లేకపోతే బిగ్ బాస్ కానీ ఎక్కడో హైప్ తన ముద్దు బిడ్డ ముద్ద మందారానికి ఇచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే దివ్య చేసిన త్యాగం ఆర్ వాట్ ఎవర్ తను చేయాలి అనుకున్న ఫ్రెండ్షిప్ హ్యాండ్ని ఇక్కడ తిని చేసింది అన్నట్టుగా షోకేస్ చేయడం అది కరెక్ట్ కాదనమాట. సో ఇక్కడైతే ఇంకా బట్ ఎనీవే వాళ్ళిద్దరు రైవలరీ చేసుకుంటారు అనుకున్నారు బిగ్ బాస్, సో అది కుదరలేదు. సో ఖచ్చితంగా అక్కడైతే ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ హ్యాండ్ అయితే జాపారు అనమాట. చూద్దాం ఇది ఎంతవరకు ఈ వీక్లో ఎలా ఉంటుందా అన్నది. బట్ బిగ్ బాస్కి అయితే కనుక జలక్కే ఇది, వీళ్ళిద్దరి మధ్యన రైవలరీ జరుగుతుంది అనుకుంటే వేరేవి జరిగే చాలా. సో అది చెప్పుకుందాం అనమాట. సో ఇంతలోకి మధ్యలో బ్రేక్ లాగా ఇచ్చారండి. తనుజని సంజన నామినేట్ చేసిన తర్వాత తనకి నచ్చలేదు అనమాట, ఎందుకు సంజన చేస్తుంది ఇలాగా, స్ట్రాంగ్గా మాట్లాడితే స్ట్రాంగ్గా మాట్లాడాను, గట్టిగా మాట్లాడాను అంటారు, మాట్లాడకపోతే ఇలాగ నేను స్ట్రాంగ్ కంటెండర్ అని తీసేస్తే అలాగా నాకు ఒపీనియన్ అంటూ ఉండదా, ఏదేదో చెప్తూ ఉంటే ఇక్కడ తనకి ఎవరికి రీతు చౌదరికి అప్పుడు ఖచ్చితంగా తనేమి ఆడింది నాకు 4th వీక్ నుంచే కనిపించలేదని ఒక తనకు కూడా చెయ్యాలి అన్న టాపిక్ ఆర్ వాట్ ఎవర్ పాయింట్ అయితే వచ్చేసిందండి. ఎందుకంటే వీళ్ళకి ప్రైవేట్ నామినేషన్స్ తర్వాత అందరికీ కూడా ఎన్నెన్ని ఓట్స్ పడ్డాయి అన్నది చెప్పారనమాట. ఇమాన్యుయల్కి ఇంకా దివ్యాకి అక్కడ ఇది అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా దివ్యాకి వేద్దామని చెప్పి వెంటనే భరణి వచ్చి దివ్యాకి అయితే వేసినట్టుగా అనిపించింది. సరే, ఇంకా దాని తర్వాత డిమాన్ పవన్ ఇమాన్యుయల్కి చేస్తాడు. ఇక్కడ డిమాన్ పవన్ అయితే పాయింట్ అసలు ఏం పాయింటా అన్నట్టు అనిపించిందండి. నువ్వు నాకు సపోర్ట్ చేస్తానో ఈ సపోర్ట్ చేయలేదు అన్న పాయింట్ వరకు పెట్టి వదిలేసి ఉంటే బాగుండేది. నువ్వు ఎక్కడ నాకు సపోర్ట్ చేయలేదు, ఎంత ట్రై చేస్తున్నా కూడా నువ్వు రెబల్స్ దాంట్లోనూ లేకపోతే ప్రజా దాంట్లో తీస్తా ఉండల్లో పర్ఫెక్ట్గా ఉండేది. బట్ అక్కడి నుంచి ఇంకా ఏదో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి డిమాన్ పవన్ ఈ వీక్ కెప్టెన్సీ దాంట్లో మీరు బ్లూ వైపు ఉంటే దానికి ఇది చేస్తారన్నారు, బట్ అక్కడికి వెళ్ళి మీరు ఇది లాగేశారు, రెడ్కి వెళ్ళి రెడ్ టీమ్ వైజ్ ఆడేసుకున్నారు, నాకు సపోర్ట్ చేయలేదు అంటాడు. అసలు నాకైతే అది అర్థం కాలేదు. సంజన కూడా అలాగే చేసిందా అంటే, సంజన నాకు మాట ఇచ్చారు అందుంచే నేను ఉన్నప్పుడు తీయకుండా దివ్యాన్ని తీసుకొచ్చారు, లేదు మేము అది ప్లాన్ చేసుకుని అలా ఆడామని చెప్పినా కూడా వినకుండా, లేదు మీరు నాకు సపోర్ట్ చేయలేదు అంటే ఇమాన్యుయల్ కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడండి. నీ గురించి నువ్వే స్టాండ్ తీసుకోలేదు, ఎప్పుడైతే రీతు వస్తే నువ్వే పక్కకి వెళ్ళిపోయావు, అప్పుడు నేను ఎందుకు స్టాండ్ తీసుకుని నీ గురించి నేను చేస్తాను, నాకు నువ్వు సపోర్ట్ చేయలేదు, నువ్వు సపోర్ట్ చేస్తానని నేను ఇద్దరు అనుకున్నాము, అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తాను ఇదని చెప్పాడు. ఇక్కడ ఫస్ట్ అయితే కూడా కొద్దిగా డిమాన్ పవన్ ఎమోషన్ అయ్యాడండి, ఎందుకంటే తనకి ఇష్టం అంటారు ఇమాన్యుయల్. బట్ నామినేషన్స్కి వచ్చేసరికి అవన్నీ ఇంకా చెల్లవు, ఇద్దరికిద్దరు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఏదో ఒక పాయింట్స్ పెట్టే చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగానే ఉండాల్సింది. బట్ ఇక్కడైతే మధ్యలో నుంచి ఇద్దరిది అన్నెసరీ కళ్యాణ్ అండ్ రితు చౌదరి డిస్కషన్ అన్నట్టు అనిపించిందండి. ఇద్దరు కూడా, కళ్యాణ్ ఏమో రీతు చౌదరి ఉండాలి మాట ఇచ్చాను, బట్ నేను చెప్పాను కదా డీల్ పెట్టుకునే వచ్చాడు ఇందాక అని చెప్పి అంటే మీరు కాదన్నారు, బట్ ఇక్కడ ఇక్కడ ఒప్పుకున్నాడు కదా, డీలే పెట్టుకున్నాడు వాడు, అలాగే నీతో డీల్ తోటే వెళ్ళిపోయాడు, నువ్వు గివ్ అప్ ఇచ్చాడు అన్నది అంటాడు కళ్యాణ్ మాట. బట్ తనేమంటుందంటే నేను ఉన్న తర్వాతే తన డీల్ అంటాడు, నేను ఉన్నాను కాబట్టి నన్ను ఖచ్చితంగా కెప్టెన్సీ చేస్తానన్నంటే, మరి అదే నేను చెప్తున్నాను, కళ్యాణ్ది వ్యాలిడ్ పాయింట్ అయినా కూడా ఎక్కువ డ్రాగ్ చేశాడు అన్నట్టుగా అనిపించింది. అక్కడ ట్రిగ్గర్ చేస్తూనే
రీతు చౌదరి చాలా మట్టుకు ట్రై చేసింది. ఏంటి 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 నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఇలా మాట్లాడుతావు, ఇది అది అన్నదండి. అందు గురించి ట్రిగ్గర్ అయిపోయాడు కళ్యాణ్ అన్నట్టు అనిపించింది. ఒక బల్లని తన్నేయడం, లేకపోతే తన మీదకి వెళ్ళడము, అమ్మాయిల మీదకి వెళ్ళినట్టుగా కొద్దిగా ఇవన్నీ చేయడం నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే తనకు అన్నెసరీ పాయింట్, అసలు ఆ పాయింట్లో అసలు నామినేషన్ తనది కాదన్నప్పుడు కంట్రోల్ చేసుకుని ఉండాలి. కంట్రోల్ చేసుకోకుండా కావాలని మీదకి వెళ్ళినట్టుగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమైందంటే డీమాన్ పవన్ ఇన్వాలిడ్ నామినేషన్ అయినా కూడా తిను ఆపడానికి వచ్చినప్పుడు కొద్దిగా పీక మీద పట్టుకున్నట్టు చేశాడు. అది కావాలని పట్టుకోలేదు, ఏదో ఆపబోయి అలా చేశాడు తప్పితే అక్కడ ఏమి ఇది లేదు. బట్ చూడాలి బిగ్ బాస్ ఆర్ వాట్ ఎవర్ నాగార్జున గారు ఏమంటారా, ఇక్కడ ఇతను తప్పంటారా, అక్కడ తను తప్పంటారా. బట్ నాకైతే ఫస్ట్ అయితే కళ్యాణ్ది తప్పు, తర్వాత అయితే రీతు చౌదరిది కూడా తప్పేనండి. సేమ్గా తను కూడా రెచ్చగొట్టి చేసినట్టుగా అనిపించింది. అక్కడికి వదిలేసి ఉంటే టాపిక్ సరిపోయేది. ఇంకా నువ్వు ఇది చేసావు నువ్వు అంటే, బట్ తను రీతు చౌదరి వ్యాలిడ్ పాయింట్ అండి కళ్యాణ్ విషయంలో. అది ఎందుకు అన్నది మళ్ళీ చెప్పుకుందాము. తను నామినేషన్ వచ్చేసరికి తనైతే డిఫెండింగ్ వాట్ ఎవర్ పాయింట్స్ పెట్టుకునేది కరెక్ట్ అయినా కూడా ఇక్కడ డీమాన్ పవన్ అండ్ కళ్యాణ్ అయితే సింపుల్గా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి కొట్టుకున్నట్టుగానే అనిపించింది. ఏదో కొట్టుకోవాలి అన్నట్టుగా, లేకపోతే కనుక అక్కడైతే కనుక వ్యాలిడ్ డిస్కషన్ అయితే ఏం లేదు. ఇన్వాలిడ్ డిస్కషన్లోనే కొద్దిగా దాన్ని ఏమంటారు, ఈగోకి పోయి వాళ్ళు డిస్కషన్ చేసినట్టుగా అనిపించింది అనమాట. ఎందుకంటే తిన్ను కూడా నన్ను ఫస్ట్ తీస్తారన్నదే ఎవరు కళ్యాణ్ యొక్క వాదన అనమాట. బట్ అది ఫస్ట్ తీసేది ఏంటి, లాస్ట్లోనే నేను ఉంటే కనుక నేనే వెళ్ళిపోతాను మాన్స్టర్ అన్నప్పుడు తను గివ్ అప్ ఇస్తున్నట్టే. సో అదే పాయింట్ పట్టుకుంటుంది రీతు చౌదరి. సో ఇది ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకునే దాకా వెళ్ళింది ఇది అనుకున్నప్పుడు కాస్త ఏదో బీప్ సౌండ్ ఏదో వచ్చిందంటండి. నాకు అది క్లియర్గా అయితే తెలియదు కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. 1 minute అండి. సో తర్వాత అయితే కనుక రీతు చౌదరి వచ్చారండి. తను ఫస్ట్ అయితే కళ్యాణ్ నామినేట్ చేసింది. సేమ్ ఇదే పాయింట్ చెప్పి నువ్వు డిమాండ్ పవన్ని గివ్ అప్ ఇచ్చావు, తనకి సపోర్ట్ చేస్తున్నాను ఇది అది అన్నప్పుడు నువ్వు కూడా గివ్ అప్ ఇచ్చినట్టు. నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు గొడవ చేసి ఉండిపోవాల్సింది. నువ్వు ఫస్టే చెప్పాల్సింది నేను ఖచ్చితంగా దీన్ని ఏమవుతాను, కెప్టెన్ అవుతాను, నాకు ఇది ఛాన్స్ కావాలి, నేను చచ్చిన వెళ్ళను, లేకపోతే ఏదో ఒకటి రీజన్ చెప్పాల్సింది. బట్ నువ్వేం చెప్పావంటే మనం ముగ్గురం ముందర మాట్లాడదాం, నన్ను ఫస్ట్ తీయద్దు, తర్వాత మనం ముగ్గురం మాట్లాడదాం, తర్వాత మాట్లాడుకుందాం అంటే అర్థం ఏంటి, లాస్ట్కి మనం ఇద్దరం వచ్చేసరికి నువ్వు తీసేస్తావేమో. సో నాకు ఆ భయం ఉంటుంది కాబట్టి ఈవెన్ 4th weekలో నువ్వు చేసిన పని ఇలాంటిదే. ఫస్ట్ ఏమో నాకు రెస్ట్ రూమ్లో మాట ఇచ్చి దాని తర్వాత ఇక్కడ అలాగే తప్పినట్టుగా అయింది. నాకు నీ మీద అప్పుడు నమ్మకం లేదు, నీకైతే ఎలాగైతే నా మీద నమ్మకం లేదని నువ్వు చెప్తున్నావు, తను చెప్తాడు నీ మీద నాకు నమ్మకం లేదని రీతుతోటి. సో రీతు ఆ పాయింట్ అయితే కరెక్ట్గానే చెప్పింది. కాకపోతే ఏంటంటే పాయింట్ పెట్టి ఇంకా ఆపేయాల్సింది. అనవసరంగా రీతు చౌదరి రెచ్చగొట్టి తను కూడా ఇంకా మళ్ళీ అరిచి కొద్దిసేపటికైతే కామ్ అయ్యారు. అంతకుముందే గొడవ అయింది కాబట్టి. సో అలా అయితే ఆ నామినేషన్ అయింది. దాని తర్వాత రీతు చౌదరి ఇదే ట్రిగ్గరింగ్లో అందరూ ఉండేసరికి వచ్చి ఎవరిని సంజనాని అయితే చేశారండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ సంజన ఫ్యాన్స్ హేటర్స్ అందరు ఎవరైనా కూడా ఓ పాయింట్ అయితే సంజన టాపిక్ తేవడం రాంగ్, అది పక్కన పెడితే ఇంకా రాంగ్ అనేసారు కదా ఇదని కాదు. 2 sides కూడా డిఫెండింగ్ వాట్ ఎవర్ సంజన చేసింది 100% కరెక్ట్ అని కూడా చెప్తా. ఎందుకంటే ఇది మీరు ఆలోచించితే కనుక గత 5 weeks నుంచి ఫస్ట్ రాము రాథోడ్, తర్వాత సుమన్ శెట్టి, ఇంకెవరు సుమన్ శెట్టి 2 times, మన భరణి గారు ఒకసారి, మన ఎవరు కళ్యాణ్ పడాలా ఒకసారి, రీతు చౌదరి లాస్ట్ టైం ఒకసారి, ఇప్పుడు ఈ వీక్ 6th time. సో వీళ్ళు ఇలాగ 6-7 times నువ్వు ఆట ఆడట్లేదు, నీకు ఆటే తెలియట్లేదు, నీ ఆటే కనిపించట్లేదు అని ఒక ముక్క చెప్తున్నారు. కానీ అసలు ఏంటి తను ఏం ఆడుతోంది, ఏంటి విశ్లేషణ అన్నది కూడా ఎవరు చెప్పకుండా నీకు ఆడటమే రావట్లేదు ఇదని చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్గా తను అడుగుతుంది, అదేంటి నేను ఆడకపోతే ఇన్ని వీక్స్ ఇంతవరకు వచ్చి నేను పడుకుంటున్నాను అంటావా, అదేం కాదు కదా, నా ఆట కనిపించట్లేదు తగ్గిందని ఏదో ఏదైనా ఇంకోటి అంటే మొన్న గొడవ అయిన కెప్టెన్సీ గురించి చెప్పినా బాగుండేది. కానీ తనకి ట్రిగ్గరింగ్ ఏంటంటే రెచ్చగొట్టి నువ్వు ఆడట్లేదు అంటే ఏంటి అన్నది చెప్తుంది అనమాట. నేను ఇలా బూతులు ఆడలేదు, నేను కామ్గానే ఉంటాను, కంపోజ్గానే ఉంటాను అన్నా కూడా ఇంకా రెచ్చగొట్టి మీరు బూతులు ఆడలేదా, మీరు ఆడలేదా ఇదని చెప్పి అప్పుడు తను ఒక వీక్లో ఎక్కడో పతివ్రత శిరోమణి అన్నట్టుగా అన్నదంటండి. నాకైతే నిజంగా గుర్తుకు లేదు. బట్ మీకు ఏదైనా గుర్తుంటే కనుక ఎవరైనా ఉంటే కమెంట్ అయితే చేయండి.
ఏ వీక్‌లో అందా లేకపోతే ఇంతకు ముందు అందా ఇదని. బట్ తినైతే అది గుర్తుంచుకొని నాకు ఆ మీనింగ్ తెలిసింది. తెలిసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాను. నువ్వప్పుడు ఏం జేస్తున్నావు? నైట్ టైమ్ కూర్చునే ఉంటావు. అంటుకుని కూర్చునుంటావు. ఇలాగ చేతులు పట్టుకొని కూర్చునుంటావు. చెప్పాను గదా! అన్‌సీన్‌లో చూపించాడండి. తను కాళ్ళ మధ్యలో చెయ్యి పెట్టి కూర్చుందండి. మీరు ఎవరు చూసినా చూడకపోయినా మీకు ఆ క్లిప్ ఉంటే గనక మీకు షేర్ చేయడానికి ట్రై జేస్తాను. అది నేను తప్పా, రైటా అంటే వాళ్ళ కంఫర్టబుల్ కాదనట్లేదు. బట్ స్టిల్ ఎదుటి వాళ్ళు అన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అంటారు కదా అన్నదే నా పాయింట్ అనమాట. ఇక్కడ సంజనాని నువ్వు పతివ్రత శిరోమణివి అన్నట్టుగా అన్నప్పుడు తను ఈ మాట రే రైజ్ చేయడంలో తప్పైతే ఏమీ ఉండదు. బట్ ఇద్దరు కూడా కంట్రోల్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించిందనమాట. ఇక్కడ అందరూ కూడా వేరే అంటే దివ్య గాని లేకపోతే ఇమాన్యుయల్ చాలా ఎక్కువ చెప్పాడు. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఆడపిల్ల తను ఇది అదని. కానీ ఇవన్నిట్లికి కూడా తన సైడ్ కూడా ఆలోచించాలి కదా అన్నట్టు ఎప్పుడు కూడా స్టాండ్ అయితే ఇమాన్యుయల్ తీసుకోలేదండి. అది ఇద్దరు బాండింగ్ ఉంటుంది. అమ్మ, కొడుకు ఈ బాండింగ్ ఉంటుంది గానీ బట్ స్టిల్ అంటే రీతు చౌదరి ఫ్రెండ్‌షిప్ బాండింగే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందనమాట. అలాగే తనుజతోటి. ఇందులో ఏంటంటే నేను స్టాండ్ తీసుకున్నాడు కరెక్టా, రాంగా అని చెప్పట్లేదు గానీ నాకైతే అర్థం కాలేదు. ఏమైనా బీపేసి ఏదన్నా కట్ చేశారా, ఎడిటింగ్ చేశారా, ఇంకేమైనా పెద్ద పెద్ద మాటలు అన్నారా ఏమిటా అన్నది నాకైతే తెలియలేదండి. బట్ ఇక్కడ అన్నంత వరకు ఏంటంటే నువ్వు అంటుకుని కూర్చుని ఉంటావు, నువ్వు నైట్ టైమ్ ముచ్చట్లు పెడతావు అన్నది అది ఆల్రెడీ అంతకుముందు కూడా తనెవరు మాధురి కూడా ఇదే, నువ్వు ఇది అన్‌హెల్తీ బాండింగ్, మీరు ఎంతసేపు ఇది చేస్తారని. వేరేస్ ఇంగ్లీష్‌లో తను అన్నాయింగ్‌గా ఉంది అన్న తనూజాది కూడా ఇదే పాయింట్ కాబట్టి వాళ్ళు చూసిందే మాట్లాడుతున్నారు అన్నట్టుగా నాకైతే అనిపించిందండి. ఎక్కడ కూడా వేరే పాయింట్స్ ఏమి తీసుకొచ్చి మాట్లాడుతోంది సంజన అన్నట్టుగా నాకైతే అనిపించలేదు. బట్ స్టిల్ కంట్రోల్ చేసుకొని ఉంటే బాగుండేది. ఇలా దీనికే తనకి ఏదో ఇది జరిగిపోయింది అన్నట్టు సెన్సేషన్ చేసి మాటలు అనేసారు, వదిలేసారని చెప్పి అందరూ అంటూ ఉంటారు గానీ నాకైతే గనక అంత మాటలు వదిలేసినట్టుగా ఏమి అనిపించలేదు. ఇంతకుముందు లాగే ఇది కూడా కావాలని ఇంకేం లేక తప్పు పట్టుకోవడం అన్నట్టుగా జరుగుతోందనమాట. సింపతి యాంగిల్‌కి తను ట్రై చేసినట్టు అక్కడే నుంచి కూర్చొని ఏడవడం ఇదంతా చేస్తున్నట్టు అనిపించిందనమాట. సో ఇదండి నా ఒపీనియన్. సంజన అండ్ రితు గొడవ, అలాగే రీతు డీమాన్ వర్సెస్ కళ్యాణ్ గొడవలో మీకు గనక నా ఒపీనియన్ నచ్చి ఏకీభవిస్తున్నారు అంటే గనక దయచేసి థమ్స్ అప్ ఇవ్వండి. ఏకీభవించట్లేదు అంటే గనక థమ్స్ డౌన్ ఇచ్చి మీ ఒపీనియన్ అయితే చెప్పండి, కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకు వస్తాం. అంతవరకు బాయ్ అండి.